దీంతో అయితే ఒక ట్రోఫీ అయితే తీయొచ్చు అంట. ఇప్పుడైతే చేసి చూద్దాం దాన్ని. నేను నార్మల్గా వీడియోస్ ఎలా తీస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. ట్రోఫీ అయితే ఇలాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. పొద్దునంతా చాలా లేజీగా గమ్ముగా అయితే ఉన్నాను. అందుకే ఇప్పుడైతే వ్లాగ్ తీస్తూ ఉన్నాను. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా నాకు ఎంసెట్ ఎగ్జామ్ ఉందని. అదైతే నేను నిన్నైతే రాసేసి వచ్చాను. ఇప్పుడైతే ఆ టెన్షన్ ఏమైతే లేదు, అన్నీ అయితే పోయాయి. అందుకే నేను నా ఎక్స్పెరిమెంట్ ఛానల్లో కూడా వీడియోస్ తీసి పోస్ట్ చేద్దామని అయితే రెడీ అవుతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నుంచి ఆ ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇప్పుడు ఖాళీగా కూడా లేను, నాకైతే ఒక పని ఉంది. అదేందో మీకు చూపిస్తా చూడండి. ఆ పని ఏంటంటే ఇప్పుడు టైం 4 అయింది కాబట్టి ఇప్పుడు షాప్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను కొంచెంసేపు షాప్లో అయితే ఉండాలి. ఇంకా కొంచెంసేపు షాప్లో ఉన్న తర్వాత ఎండ తగ్గితే పైకి వెళ్ళి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే నేను వీడియో తీయడానికి పైకి అయితే వచ్చాను. నేను నార్మల్గా వీడియోస్ ఎలా తీస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను వీడియోస్ ఎలా తీస్తానో మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడున్న ఈ డ్రమ్తోనే నేనైతే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ అయితే తీసాను. ఫస్ట్ అయితే ఈ డ్రమ్ని రివర్స్గా అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిపైన స్టాండ్ పెట్టి అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. ఇదైతే ప్రాపర్ ఫోన్ స్టాండ్ కూడా కాదు, సెల్ఫీ స్టిక్. దీంతో నేనైతే అన్ని వీడియోస్ అయితే తీసాను. అంతే, ఇట్లా పెట్టేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. మీరు నా ఎక్స్పెరిమెంట్ ఛానల్లో చూసిన అన్ని వీడియోస్ అయితే నేను ఇలాగే షూట్ చేసినవే. ఇప్పుడైతే నేను బ్లింకిట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి అయితే ఈ కవర్లో దీంట్లో అయితే వచ్చాయి. దీంతో అయితే ఒక ట్రోఫీ అయితే తీయొచ్చు అంట. ఇప్పుడైతే చేసి చూద్దాం దాన్ని. నేనైతే ఇది కట్ చేయడానికి సిజర్ తేడం అయితే మర్చిపోయాను. తొందరగా కిందకి వెళ్ళి సిజర్ అయితే తీసుకొచ్చేస్తాను. సిజర్ అయితే తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే దాన్ని ట్రై చేసి అయితే చూద్దాం. ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ పార్ట్స్ని ఫోల్డ్ చేసి స్టిక్ చేయాలంట. నేనైతే ఇప్పుడు గమ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. నేనైతే వెళ్ళి గమ్ తీసుకొస్తాను. నేనైతే గమ్ తీసుకొని అయితే వచ్చేసాను. ఇప్పుడైతే అన్నిటిని అతికిద్దాం. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ట్రోఫీ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ట్రోఫీ అయితే ఇలాగుంది. ఈ రోజుకైతే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.